ఇంకేదో అలవాట్లకు లోనైపోతే మనుషులకు శ్రమ. ఓ భర్త మారు మనసు పొందకపోతే భార్యకి శ్రమ. భార్య లోకానుసారంగా జీవిస్తుంటే భర్తకు శ్రమ అని మనుషులు చెప్తారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? లోకంలో మనకున్న శ్రమలు ఏంటిదో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. ఒక ఆధ్యాత్మికంగా ఎదిగే వారిని అడగండి, వారి జీవితంలో శ్రమలుగా వారు ఏది పరిగణిస్తారో తెలుసా? వాళ్ళ ఒంటికి వచ్చినటువంటి రోగాన్ని వాళ్ళు శ్రమలుగా పరిగణించరు. వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితిని వాళ్ళు శ్రమలుగా పరిగణించరు. వాళ్ళు ఏది పరిగణిస్తారు అని అంటే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని ఏదైతే వెనుకకు లాగుతుందో అది వారికి శ్రమ. వారు దేవునిలో ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు కొన్ని మాటలు, కొందరి పరిస్థితులు, కొన్ని కోరికలు వారిని కిందకి దిగజార్చడానికి ప్రయత్నిస్తుంటే ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి అది శ్రమ.